పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. పిదప యేసు ఆ ప్రార్థనా మందిరము నుండి యాకోబు, యోహానులతో తిన్నగా సీమోను ఆంద్రేల ఇంటికి పోయెను. అప్పుడు సీమోను అత్త జ్వరముతో మంచము పట్టియుండెను. వారు ఆమె విషయమును ఆయనకు తెలిపిరి. ప్రభువు ఆమెను సమీపించి ఆమె చేతిని పట్టి లేపగా జ్వరము వీడిపోయెను. అంతటా ఆమె వారికి పరిచర్య చేయసాగెను. మార్కు 1:29. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, ఈ వాక్యంలో యేసు మందిరం నుండి ఇంటికి వచ్చారు. ప్రార్థనా మందిరంలోనే కాదు, మన ఇంట్లో కూడా వచ్చి పనిచేసే ప్రభువు ఆయన. కానీ మనం జ్వరంతో పడుకున్న సీమోను అత్తలా శక్తి లేకపోయినా సమస్యను యేసుకు చెప్పలేమా? లేక మన బాధను దాచుకొని పరిచర్యం చేయలేకపోతున్నామని నిరుత్సాహపడుతున్నామని? యేసు చేయి పట్టిన వెంటనే జ్వరం విడిచింది. ఆయన సమీపంలో ఉన్నప్పుడు శక్తి వస్తుంది. కానీ ఆయనను దగ్గరకు అనుమతించకుండా మన గర్వం, నిర్లక్ష్యం, అవిశ్వాసం అడ్డుగా నిలుస్తున్నాయేమో మనమే పరిశీలించుకోవాలి. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, మా జీవితాల్లో ఉన్న బలహీనతలను, నిరుత్సాహాలను, విశ్వాసహీనతలను నీ సన్నిధికి తీసుకువస్తున్నాం. సియోను అత్తల చేయిని పట్టినట్లే నీవు మా చేతిని పట్టి లేపు ప్రభువా. మమ్మల్ని కేవలం స్వస్థపరచడమే కాదు, నీ కోసం పరిచర్య చేయగల శక్తిని దయచేయము యేసయ్యా. మందిరంలోనే కాదు, మా ఇంట్లోనూ మా హృదయంలోనూ నీవు నివసించినట్లు సహాయం చేయము తండ్రి. నీ స్పర్శలో మారిన జీవితులుగా మమ్మల్ని చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.